కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని సభలో ప్రస్తావించగా జోక్యం చేసుకున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏడాదిలోనే 65,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సభలో అవాస్తవాలు మాట్లాడి ప్రధాన ప్రతిపక్షం ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని మంత్రి సూచించారు. మీరు చెప్పిన ప్రకారంగా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఆ నిరుద్యోగుల పక్షాన్ని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఏం చేసిరో చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది. 10 ఏళ్ల ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? ఏమన్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా జీతాలు పడ్డాయా? ఉద్యోగ గ్యారెంటీ వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము. నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఇంట్లోకైనా జీతాలు వచ్చినాయా? వీళ్ళు చేసిన వాటికి అప్పులకు కొప్పులు కట్టడమే సరిపోతుంది సార్, వడ్డీలు. మీరు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఎడ చేసారు? 10 ఏళ్ళు ఏం చేసారో లెక్కలతో సహా చెప్పండి. ఇవాళ కేవలం రాళ్ళేసుడు. మేము గొప్ప. మీ బాధ అంతా హరీష్ అన్న, మీ బాధ అంతా అధికారం పోయిందని మీరు చేసే చెప్పుకుంటూ మేమేం చేయాలో అది చెప్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష.